వర్డ్స్. థ్యాంక్ యూ. అందరికీ ఇప్పుడు చూస్తుంటే చాలా కెమెరాలు రెడ్ ఆఫ్ చేశారు, అంటే రికార్డింగ్ ఆఫ్ చేశారు. అంటే మీడియాకి ఎవరి స్పీచ్ వైరల్ అవుతాయి, ఏ పాయింట్లు వైరల్ అవుతాయి, అదే ఎవరి పాయింట్లు వైరల్ అవుతాయి, ఏది మనం రికార్డ్ చేయాలనే స్వాతంత్రం ఎలా ఉందో నిర్మాతలకు కూడా మేము ఎవరితో పనిచేయాలి, ఎందుకు పనిచేయాలి, ఎప్పుడు పనిచేయాలి, మేము పెట్టిన డబ్బులకి వస్తే నే పనిచేయాలనే స్వాతంత్రం ఉందని చెప్పుకోవడానికే ఈ సమావేశం. ప్లీజ్ ఆన్ యువర్ ఆల్ కెమెరాస్. థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్. అందరూ కూడా 30% పెంచండి, 20% పెంచండి, 40% పెంచండి అంటున్నాం. 30లు 40లు ఏంటి సార్, 50% పెంచేద్దాం. ఎందుకు 30 ఎందుకు? బట్ మా నాన్ థియేటర్లు ఎవరు క్లోజ్ చేస్తారు, మా థియేటర్స్కి ఎవరు రప్పిస్తారు, మా పెట్టిన డబ్బులకి ఎవరు చేస్తారు, ఎవరైనా బాధ్యత తీసుకుంటే 30 ఏంటి సార్, 40, 50 ఎనీథింగ్ విల్ ఇంక్రీజ్. దీనికి ఎవరన్నా రెస్పాన్సిబిలిటీ తీసుకునేవారు ఉన్నారా? ఫెడరేషన్ అధ్యక్షులు ఇప్పుడు అనిల్ వల్లభనేని గారు, వాట్ ఎవర్ ఎనీ వన్. ఇక్కడ ఏంటంటే గుడ్డు పెట్టే కోడికే నొప్పి తెలుసుద్ది అన్నప్పుడు నిర్మాతలు ఒక్కళ్ళకే ఆ పెయిన్ తెలుసుద్ది. అరే ఇంత డబ్బులు వెళ్ళిపోయినాయి కదా, ఈ డబ్బులు వెనక్కిలా తీసుకురావాలి. రాయలసీమలో ఒక ఫైనాన్షియల్ దగ్గర వడ్డీకి తీసుకున్నాం, ఈ డబ్బు ఎలా రికవర్ చేయాలి. నార్త్ ఇండియాలో ఒక ఫైనాన్షియల్ దగ్గర అప్పు తీసుకున్నాం, దీనికి ఇంట్రెస్ట్ పడిపోతుంది, మనం September 25th డేట్ ఇచ్చాం, డేట్కి అవ్వకపోతే మన మీద నోటీస్ వస్తాయి ఇలా అని చెప్పేయాలండి. బాగున్నప్పుడు అందరం బాగుంటాం. వెన్ యూఆర్ టాకింగ్ అబౌట్ రైట్స్ యూ షుడ్ అండర్స్టాండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆల్సో. 2022లో ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఒప్పందం చేసుకున్నప్పుడు నేను అందరికీ అపీల్ చేస్తున్నా, చిన్న నిర్మాతలకి 25% తగ్గించి ఇవ్వండి అని ఫెడరేషన్ చెప్పింది. బట్ ఆ ఫెడరేషన్ రూల్స్ ఎవరో యూనియన్స్ పాటించట్లా. పెద్ద సినిమాకైనా నేను అదే లైట్ మోస్తున్నాను, చిన్న సినిమా కదా అదే లైట్ మోస్తున్నాను అని చెప్పి ఎవరూ తగ్గించాల. ఇప్పుడు సినిమా బిజినెస్ బాగా, థ్యాంక్ యూ బ్రదర్, సినిమా బిజినెస్ బాగా. సినిమా అంటే నమ్మకం, అలాగే అమ్మకం కూడా. అమ్మాలంటే కొనేవాళ్ళు ఒక రేట్ చెప్తున్నారు, ఈ రేట్లో అందరూ బ్రేక్ ఇన్ అవ్వాలంటే మేము ఈ వేజెస్ ఇచ్చి ఈ హైక్స్ ఇచ్చి వేస్తే వెళ్ళట్లా. సో బిజినెస్ బాగున్నప్పుడు అందరం బాగుందాం అని చెప్పి, అలాగే ఒక తండ్రికి 4 పిల్లలు ఉన్నారు, అందులో 3 మగపిల్లలు, ఒక అమ్మాయి ఆడపిల్ల. అందరికీ బట్టలు బాగోలేదు, ఆడపిల్లకి బట్టలు మంచిగా కుట్టిద్దాం ఎందుకంటే అమ్మాయి బయటికి వెళ్ళొద్దు కాబట్టి అని చెప్పి ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ నుంచి అందరూ 2000 రూపాయల వేతనం ఉన్న వాళ్ళందరికీ పెంచుదాం, ఎందుకంటే ఆడపిల్ల ఆమె బయటికి వెళ్ళొద్దు కాబట్టి మంచిగా 2000 రూపాయల వేతనం ఉన్న వాళ్ళకి పెంచుదాం, ఎందుకంటే ఆడపిల్ల మంచిగా ఉంటారని చెప్పి. అంటే 3 మగవాళ్ళు కూడా మాకు సూట్ కుట్టించమంటే ఏడ సస్తాం, సావాలా? ప్రొడ్యూసర్స్ సావాలా? పెంచితే అందరికీ పెంచండి, లేకపోతే అంటే ఇంటి బయటికి వెళ్ళి ఆడపిల్లకి మంచి డ్రెస్ కుట్టిద్దాం, మిగతా వాళ్ళని తర్వాత మంచిగా చూసుకుందాం అంటే ఆ ఆడపిల్లతో పాటు మాకు సూట్లు కుట్టించమంటే ప్రొడ్యూసర్స్ సావాలా? ఎందుకంటే ప్రొడ్యూసర్ అవసరం మాట్లాడట్లా. ఏమన్నా మాట్లాడితే 100 కోట్లు సినిమాలు తీసే ప్రొడ్యూసర్లు
బిగ్ బిగ్ స్టార్స్తో తీసే ప్రొడ్యూసర్లు మాట్లాడటం వల్ల ప్రొడ్యూసర్ అంతా క్యాష్ బ్యాక్ అయిపోతుంది. ప్రొడ్యూసర్స్ అంతా క్యాష్ బ్యాక్ కాదు, రైస్ బ్యాక్. మేము అందరికీ డబ్బులు కట్టి, అందరికీ డబ్బులు ఇచ్చి, చివరికి ఇంటికి వెళ్ళేటప్పుడు జేబులో రూపాయి ఉన్నా లేకపోయినా ప్రొడ్యూసర్ ట్యాగ్ వేశారు కదా మనం ప్రొడ్యూసర్ అని చెప్పి ఒక మేక గాంభీర్యం అంటారు కదా, అది చేసేవాళ్ళే తప్ప ఇయర్లీ 250 ఫిలిమ్స్ రిలీజ్ అయితే 20-30 ఫిలిమ్స్. చాలామంది పెద్దలు కూడా చెప్పేస్తున్నారు పాన్ ఇండియా సినిమాలు అయిపోతున్నాయి, టికెట్ రేట్లు పెంచేసాము అది అని చెప్పి. అది చిన్న నిర్మాతలకి, మిడ్ రేంజ్ నిర్మాతలకి ఏం వర్తించు, మా కష్టాలు వేరు. అందుకే ఈ ప్రెస్ మీట్ ఈరోజు. ఎందుకంటే ప్రొడ్యూసర్లో మాట్లాడక, సోషల్ మీడియాలో ఇది వెళ్ళక, నేను చూస్తుంటే సోషల్ మీడియాలో అందరూ కూడా హీరోలకు 100 కోట్లు ఇచ్చేస్తారు. 100 కోట్లు ఇచ్చేవాళ్ళు ఒకళ్ళో ఇద్దరు హీరోలు ఉన్నారు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా. నేను ఇప్పుడు చెన్నై లవ్ స్టోరీ సినిమా చేస్తున్నాను. నా హీరో దగ్గరికి వెళ్ళి కిరణాపురంకి, బ్రదర్ మనకి ఇలా సిచ్యువేషన్ ఉంది, ఇలాగా మనం కొంచెం ఈ శాటిలైట్ ఓటీటీ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మనం ఇలా చేద్దామంటే, అన్న మంచి సినిమా చేస్తున్నాం, నాకు ఎలా అయినా ఓకే, మీరు బాగుండండి, మనం బాగుందాం అని నా హీరో నాకు ఇది ఇచ్చాడు. అలా ఏ హీరోనైనా నాకు ఒత్తాసు పలికారా, నా వెంట నిలిచారా, మీరు అలా చస్తే చావండి, మాకు 30% ఇవ్వండి అంటే ఇది ఏం న్యాయం, ఏం ధర్మం, ఏ సమాజంలో మనం ఉన్నాం? టికెట్ రేట్ల గురించి మాట్లాడుతున్నారు. టికెట్ రేట్లు 250 సినిమాలు రిలీజ్ అవుతుంటే ఒక 5, 10, 15, 7 సినిమాలకు పెంచుతారు. మిగతా సినిమాలకు మామూలు రేట్లు పెంచుతున్నా, మామూలు రేటు ఉంచుతున్నా థియేటర్కి జనాలు రాని సందర్భంలో పాన్ ఇండియా సినిమాలు అయిపోయాం, మీరందరూ బతికేస్తున్నారు కదా అంటే అందరూ వాయిస్ వినిపించాలని వచ్చారు. కానీ దీస్ ఆర్ నాట్ రైజింగ్ ప్రొడ్యూసర్, దీస్ ఆర్ బర్నింగ్. మండిపోతున్నా అంటే బర్నింగ్ అంటే కాలిపోతున్న ప్రొడ్యూసర్. వీఆర్ లైక్ క్యాండిల్స్. మేము తగలబడిపోతూ ఇండస్ట్రీకి వెలుగునిస్తున్న ప్రొడ్యూసర్లే తప్ప వీఆర్ నాట్ ఎర్నింగ్, వీఆర్ లెర్నింగ్ దిస్ ప్రాసెస్. ఇండస్ట్రీ బాగున్నప్పుడు అందరూ బాగుంటారు, ఇండస్ట్రీ బాగున్నప్పుడు ఎవరు బాగోరు. ప్రతి నాన్ థియేటర్కల్ సంస్థ ఈ సినిమా ఈ టైంకి మీరు సినిమా ఇస్తారా, ఈ టైంకి సినిమా ఇస్తారా మీరు అని డెడ్లైన్లు పెడుతుంటే వాళ్ళ హెడ్లైన్లో ఎలాగ రావాలో తెలియక మేము సినిమాలు నిర్మిస్తున్నామే తప్ప ఇక్కడ ఎవ్వరికి, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరికి మేము ఈ సినిమా నుంచి డబ్బులు పట్టుకెళ్తామనేది లేదు. సో అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అందరూ కూడా నేను చూస్తున్నాను, నేను ఒక 2-3 డేస్ నుంచి యూట్యూబ్లో అన్నీ చూసుకుంటూ ఉంటే అందరూ కూడా నిర్మాతలకు ఏం ఇదైందండి మా ఇదవుతుంది అని చెప్తున్నారు తప్ప నిర్మాతల తరపున మేము ఉన్నాం అని చెప్పి మాట్లాడాం. ఐఎమ్ రిక్వెస్టింగ్ డైరెక్టర్స్ అసోసియేషన్ పెద్దలు వీరశంకర్ గారు, మిగతా ఇతర సిబ్బంది కూడా చెప్తున్నాం కూడా, మీకు హెల్త్ ఇన్సూరెన్స్ అంటే మేము నిలబడ్డాం, మీకు సినిమాలంటే మేము ఇన్సూరెన్స్ ఇచ్చాం. సో ఒక తల్లి బిడ్డ ఇదిలాగా నిర్మాతలు దర్శకులు కలిస్తేనే సినిమా పరిశ్రమ. దర్శకుల సంఘం మీరు ఎటువైపు? ఐఎమ్ రిక్వెస్టింగ్ మా అసోసియేషన్, మీరు ఎటువైపు? సో మీరెవ్వరు కూడా మాకు నిర్మాత ఎలా పోయాడు మాకు సంబంధం లేదు, మీరు తేల్చుకోండి, మాకు ఈ సినిమాలు వద్దు. ఎవరి కోసం నిర్మిస్తున్నాం? ఇది మా ప్యాషన్, నాట్ ఫ్యాషన్. మేము సినిమాలు నిర్మిస్తున్నాం ఎందుకంటే మనందరికీ మనకి తెలిసిన విద్యదే అని చెప్పి నిర్మిస్తున్నాం. నేను ఒక జర్నలిస్ట్గా, ఒక పిఆర్ఓగా, ఒక ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా, ఒక కో ప్రొడ్యూసర్గా, ఒక ప్రొడ్యూసర్గా వచ్చి ఏమవుతుందంటే పెయిన్ తెలుస్తుంది. మనం ఎవరి కోసం సినిమాలు తీస్తున్నాం, మనం ఎవరికో ఇది చేయడానికో నిర్మించట్లా, మన ప్యాషన్ కొద్దిగా నిర్మిస్తున్నాం. సో ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ 23 క్రాఫ్ట్స్, నలిగిపోతున్న, అరిగిపోతున్న, బాధలో ఉన్న నిర్మాత పక్షం ఎవరు?
నిర్మాణం చెప్తున్నాం కదా, 30% కాదు, 40, 50 వాట్ ఎవర్ మీరు చెప్పండి ఒక ప్రైజ్. అది 30 20 ఇది పర్సంటేజ్ కాదు. ఇక్కడ సినిమాకే బిజినెస్ లేదురా స్వామి అంటే మాకు ఇది ఇవ్వాలి అంటే ఇది ఎవరు? సరే మీరు అలా ఉన్నారు కదా. ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి 4 ప్రేమిస్తున్నారు. మేము 3 సిండికేట్ అయిపోయాం, మా 3లో ఉన్న ప్రేమించకపోతే చంపేస్తామని బెదిరించినట్టు ఉంది ఇప్పుడు ఇండస్ట్రీ. మీరు ఒక అమ్మాయికి నాకు ఇండస్ట్రీయా, యూనేనా, నాన్ యూనేనా, నేను నా సృజనాత్మకకి నా క్రియేటివిటీకి నేను కెమెరా పెడితే నాకు ఎవరు నచ్చితే వాళ్ళని తీసుకుంటా, వాళ్ళతో సినిమా చేసుకుంటా. మీరెవరు స్వామి? మా యూనియన్లోనే తీసుకోవాలి, మా యూనియన్లో 4 ఉండాలి, 7 ఉండాలి, 9 మంది ఉండాలి, వాళ్ళకి ప్రైజ్ ఇవ్వాలి అని చెప్పే విధానం ఎవరిది? అంటే డబ్బు ఖర్చు పెట్టేవాడికి ఆడికి రిటర్న్ ఉందా లేకపోయినా ఏమైనా సరే మాకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలనే ఒక ధోరణిలో వెళ్ళిపోతే, కొంతమంది పెద్దలు ఉన్నారు, మీ మీద ఎన్నో పోలీస్ కేసులు ఉంటాయి, కోర్టు కేసులు ఉంటాయి, వాటి నుండి తప్పించుకుంటాకి మీరు ఈ శ్రామికుల్ని కార్మికుల్ని వాడుకుంటున్నారు, రెచ్చగొడుతున్నారు అనేది మా అభిప్రాయం. అందుకే కదా ఇప్పుడు మన ప్రొడ్యూసర్ కౌన్సిల్ అందరూ అనౌన్స్ చేశారు, 2,000 రూపాయల లోపు ఉన్న నిజమైన శ్రామికులకి కార్మికులకి వాళ్ళకి పెంచుదామండి ఇంత %, మిగతా వాళ్ళకి ఇండస్ట్రీ కొద్దిగా ప్రోగ్రెస్ అయ్యాక చూద్దామంటే. లేదు అందరికి యూనిఫామ్ అంటే, యూనిఫామ్ల గురించి మాట్లాడుతున్నారంటే మీరు ఒప్పులు చేసుకుంటాకే మాట్లాడుకుంటున్నారు. అలాగే నాకు తెలిసి మీరే కోర్టు కేసుల్లోనూ మీ మీద కోర్టు కేసులు నడుస్తుంటే మీరు ఒక శ్రామికుల కార్మికుల పక్షం వహించకూడదు. ఎందుకంటే మీకు ఎజెండాలు ఉన్నాయి, మీరు ఎత్తుకునే జెండాలు వేరే ఉన్నాయి. అవి మాకొద్దు. మేము సినిమాలు తీసుకుంటాం, మేము బతుకుతాం, మేము 10 మందిని బతికిస్తాం. అది చెప్పడానికి ఈరోజు సమావేశం. ఎందుకంటే ఇక్కడ చాలామంది హిట్ సినిమాలు తీసి ఉన్నారు. 2023 జూలై 14 బేబీ వచ్చింది. ఆ తర్వాత సినిమా తీయాలంటే భయం వేస్తుంది. మేడం ఇక్కడ ఉన్నారు, ఇండియా గర్వించ దగ్గర హనుమాన్ సినిమా తీశారు, నేషనల్ అవార్డు విన్నర్. సినిమా తీయాలంటే భయం వేస్తుంది. ఎందుకంటే మేము ఎవరిని ఎంచుకోవాలో, మేము ఎవరినితో మా టీంలో ఉంచుకోవాలో మాకు తెలియట్లా. అంటే ఎక్కడా లేని ఒక సిస్టమ్ ఇక్కడే ఉంది. మేమే వస్తాం, మేమే చేస్తాం, మాకెంత ఉండే. సరే మీరు బతకండి, మేము బతకాలి కదా. మేము ఎలా బతకాలి అని అడుగుతుంటే దీనికి ఎవరు రెస్పాన్స్ లేదు. సో అందుకే, ఎందుకంటే సినిమా నిర్మాత అంటే హిజ్ ఎ క్యాష్ బ్యాగ్ అనే ఒక అర్థం ముందుకెళ్తుంది. అందుకనే మేము క్యాష్ బ్యాగ్స్ కాదు, మేము కూడా అప్పులు తెచ్చుకుని వడ్డీలకు తెచ్చుకొని చాలా కష్టపడి సినిమాలు తీస్తున్నాం తప్ప మా ఎవ్వరికి కూడా సినిమా ఈజ్ ఏ నాట్ ఏ కంఫర్ట్ అని చెప్పడానికి ఈ మీటింగ్ పెట్టాం. ఒక అంశాన్ని ముందుకు తీసుకెళ్లే మీడియా సోదరులందరూ కూడా చాలా ధన్యవాదాలు. అందరూ వచ్చారంటే ఈరోజు సినిమా అంటే ఒక 4-5 పెద్ద ప్రొడ్యూసర్లే కాదు, 150, 200, 300 మంది ఒక అప్కమింగ్ రైజింగ్ స్మాల్ మిడ్ ప్రొడ్యూసర్లు కూడా. సో ఒక సినిమా ఒక సృజనాత్మక కళ ముందుకెళ్ళాలని, ఒక దర్శకుడి కళ ముందుకెళ్ళాలంటే ఒక నిర్మాత తన జేబులోంచి అప్పో సప్పో ఏదో చేసి డబ్బులు పెట్టాలి. ఆ డబ్బులు పెట్టే నిర్మాత చాలా 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 ఇబ్బందుల్లో ఉన్నాడు. సో ఐఎమ్ రిక్వెస్టింగ్ డైరెక్టర్స్ యూనియన్, ఐఎమ్ రిక్వెస్టింగ్ డిఓపిస్ యూనియన్, ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ 24 క్రాఫ్ట్స్. నిర్మాత ఇంత బాధల్లో ఉన్నప్పుడు మీరు ఎటువైపు కాకుండా గోడ మీద పిల్లిలా ఉంటే, నిర్మాతలకు కూడా ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ముఖ్యమంత్రులు, సినిమాటోగ్రఫీ మినిస్టర్స్ అందరికీ కూడా సవినయంగా పాద నమస్కారం చేసుకుంటూ విన్నవించుకుంటున్నాం. మేము ఎలా బతకాలి, మేము ఎలా సినిమాలు తీయాలి, మా భవిష్యత్తు ఏమిటి, మా వ్యాపారం ఏంటి, మాకు వచ్చే రిటర్న్స్ ఏమిటి, మేము బతకాలా చావాలా? అందరూ కూడా
మీ హక్కుల గురించి మాట్లాడుతుంటే తప్ప మా బాధ్యతల గురించి ఎవరో మాట్లాడకపోతే మా గురించి ఆలోచించేది ఎవరు? ఒక నిర్మాత బాగుంటేనే ఒక ఇండస్ట్రీ బాగుంటుంది, ఒక ఇండస్ట్రీ బాగుంటేనే ఒక రాష్ట్రం బాగుంటుంది, ఒక రాష్ట్రం బాగుంటేనే అందరూ సుభిక్షంగా ఉంటాం. సో ఇప్పటికే వందల సమస్యల్లో ఉన్నాం. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్లు, ఆర్టిస్టుల రెమ్యునరేషన్లు, ఈ రెమ్యునరేషన్లు అని అంటూ అందరికీ ఇచ్చుకుంటూ ఇంటి నుంచి వెళితే ఆ రోజు రాత్రికి బాధలు ఇదే తప్ప, భయాలు తప్ప ఏమీ మిగలని ఒక దిక్కుమాల వ్యవస్థలో ఉన్న చాలా బాధ కలుగుతుంది. నేను ఏం సాధిస్తున్నాం మనం అని చెప్పి అందరికీ బీపీలు షుగర్లు వచ్చేస్తున్నాయి. సో నేను అందరినీ వెనుకుంటున్నాను, సినిమాలు షూటింగ్లు సాగిద్దాం. ఎందుకంటే అందరం కూడా వడ్డీలకి తెచ్చుకొని చేస్తుంటాం సినిమాలు ఏకపక్షంగా మేము సమ్మెలు చేసేస్తాం, ప్రొడ్యూసర్ అలా చచ్చిన మనకు అవసరం అనేవాళ్ళు అనుకుంటారా? మాకు నచ్చిన వాళ్ళు మేము ఇచ్చే రెమ్యునరేషన్ వచ్చిన వాళ్ళతో మేము సినిమాలు చేసుకుంటాం. లేదు యూనియన్ ఒకటే చెప్తున్నాను, మేము మీకు ఇచ్చేది చందా అని మేము అనుకోకూడదు, మీరు చేసే దందా అని మేము అనుకోకూడదు. అప్పుడే ఇండస్ట్రీ బతుకుద్ది. అంతేకాని మాకు కావాల్సిన రెస్పాన్సిబిలిటీస్ మీరు ఇచ్చేయండి అంటే నేను అడుగుతున్నాను, మీ ఇండస్ట్రీ మీరు ఎవరెవరు డిమాండ్ చేస్తున్న వాళ్ళలో అందరం మేము కూడా మీరు 30 కాదు 40 కాదు 50 కాదు మేము ఇచ్చేస్తాం. మా నాన్ థియేటర్కల్స్ అలాగే మేము వచ్చే థియేటర్స్కి మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారా? ఎవడైనా రెస్పాన్సిబిలిటీ తీసుకునే వాళ్ళు ఉంటే మాత్రమే హక్కుల గురించి మాట్లాడండి. హక్కుల గురించి మాట్లాడేటప్పుడు ఆ హక్కులతో పాటు బాధ్యతలు కూడా ఉంటాయనేది గుర్తుపెట్టుకోండి. బాధ్యతలు లేవు, మేము హక్కుల గురించి మాట్లాడుతూ ఉంటారా? ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్, ఢిల్లీ, గల్లీ ఎక్కడ కార్మికులు పనిచేస్తాం వాళ్ళతో మేము పని చేసుకుంటాం. ఎందుకంటే మేము బతకాలి, 10 మంది బతికించాలి. అంతేకాని మేము రూల్స్ పెడతాం పాటించం ఏదో మేము ఉంటుంది. అన్నగారు రూల్స్ పెడతారు కానీ పాటించరు అన్నట్టు మీరు రూల్స్ మాత్రమే మాట్లాడితే వీఆర్ టాకింగ్ ఎ రెస్పాన్సిబిలిటీస్ టు. మీ కోర్టు కేసులు ఉంటాయి, మీరు అవన్నీ ఇది చేసుకోవాలి, అందరినీ ఇది చేసుకోవాలి, అవన్నీ సమయం కార్మికులను రెచ్చగొట్టాలి. ఇదే తత్వంలో ఉంటే మా వల్ల అవట్లేదు బ్రదర్, మీరు ఇంకేమన్నా చూసుకోండి. అంతేగాని 2000 రూపాయలు అందరికీ పంచుతూ ఉన్నాం. పెద్ద సినిమాలకు వరంగా చిన్న సినిమాలకు చేద్దాం అనుకున్నాం. అందరం బాగుందాం బ్రదర్, అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. అంతేకాని మేమే బాగుండాలి మిగతా వాళ్ళు మట్టి కొట్టుకుపోవాలి అంటాం ఎంతవరకు సబబు అనేది సంయమనంగా ప్రశ్నిస్తూ అర్థిస్తూ మీ అందరికీ